హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేను మీ మార్షల్ ఆర్ట్స్ కోచ్ యోగానంద్. ఈరోజు మనం చాలా మంచి టాపిక్ చేయబోతున్నామండి. ముందుగా మా గురువులకి, మా సీనియర్స్‌కి, ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ మాస్టర్స్‌కి యెస్. ఈరోజు మనం చేయబోయే మంచి టాపిక్ ఎలా అంటే ఆడపిల్లల గురించి మార్షల్ ఆర్ట్స్. ఈరోజు జరుగుతున్న సిట్యుయేషన్స్ ఎలా ఉన్నాయో చూస్తాం. కలకటాలో జూనియర్ డైరెక్టర్‌ని చేసిన విధానం చూసారా ఎలా ఉందో? ఎంత దారుణంగా అసలు మనుషులా, పశువులా అన్నట్టుంది. ఈ పరిస్థితి నుంచి మనల్ని కాపాడుకోవాలంటే తప్పనిసరిగా మనం మార్షల్ ఆర్ట్స్ లాంటి యుద్ధ విద్యలు నేర్చుకుని తీరవలసిందే. ఎందుకంటే చూడండి పాపం డాక్ ముఖ్యంగా ఈ వీడియో ప్రతి తల్లిదండ్రులకి, ఆడపిల్లలకి కోసం అనేది వీడియో చేస్తున్నాను. ఈ పేరెంట్స్ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. దయచేసి మీ పిల్లలందరూ కూడా మార్షల్ ఆర్ట్స్ నేర్పించండి. మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. మీ పిల్లల్ని మీరు కాపాడుకోవాలంటే మార్షల్ ఆర్ట్స్ యుద్ధ విద్యలు లాంటి గొప్ప విద్యలు మీరు నేర్పించి తీరవలసిందే. ఇదే ఏకైక మార్గం. పిల్లలకి నేర్పించే ప్రయత్నం చేయండి. ముందు వాళ్ళు ధైర్యంగా ఉంటారు. మీరు హ్యాపీగా ఉంటారు. అదే నాకు కావాల్సింది కూడా. ఈ రోజున ఆడపిల్లలు ఒంటరిగా బయటికెళ్ళి ఇంటికొచ్చేంత వరకు కూడా పేరెంట్స్ యొక్క టెన్షన్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. దయచేసి పేరెంట్స్ మీరందరూ కూడా మార్షల్ ఆర్ట్స్ గురించి ముందుగా మీరు తెలుసుకోండి. మీ పిల్లలకి మీరు ఆ మార్షల్ ఆర్ట్స్‌ని ఇంట్రడ్యూస్ చేయండి. దగ్గరలో ఏ మార్షల్ ఆర్ట్స్ ఇన్‌స్టిట్యూట్ ఉన్నా సరే జాయిన్ చేయండి ఫస్ట్. ఆ పిల్లలు ఆటోమేటిక్‌గా ప్రతిరోజు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటారు. ఒకవేళ లేని పక్షంలో నా యూట్యూబ్ ఛానల్ చూసి చక్కగా నేర్చుకునే ప్రయత్నం చేయండి. నేను మీకు చాలా నీట్‌గా అర్థమయ్యేంత వరకు వదిలిపెట్టకుండా మీకు నేర్పిస్తాను. ఓకే. తప్పకుండా మీరు నేర్చుకోండి. మీరందరూ కూడా చాలా హ్యాపీగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మొన్న కలకటాలో జరిగిన ఘోరం, ఘోరాతి ఘోరం అని చెప్పాలి దాన్ని. ఎంత దారుణంగా ఒక లేడీ డాక్టర్, జూనియర్ డాక్టర్‌ని పాపం అలా హింసించి చంపేశారు. ఆ వీడియో గురించి జరిగిన ఆ సంఘటన గురించి ఒక డాక్టర్ గారు చెప్తుంటే ఇన్నాను. శ్రీనివాస్ గారని ఒక మంచి డాక్టర్ ఆయన. ఆ డాక్టర్ గారు ఆ వీడియో చేస్తే అసలు నాకు చాలా బాధ ఆగలేకపోయింది. దీని గురించి కంపల్సరీ వీడియో చేయాలి. నేను ఆల్రెడీ మంచి అవేర్‌నెస్ తీసుకొస్తున్నాను మార్షల్ ఆర్ట్స్ మీద అందరికి. ఇంకా తీసుకురావాలని చెప్పేసి నా ప్రయత్నం ఇంకా కొద్దిగా బలంగా చేస్తున్నాను. అసలు చాలా దారుణంగా ఉంది. ఆఖరిగా డాక్టర్ గారు అదే చెప్తున్నారు. సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోండి. మీ పిల్లలకి నేర్పించండి. మీరు సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకునే రకరకాల మార్గాలున్నాయి. వాటి గురించి అన్వేషించండి. అదే మీకు మంచి మార్గం. పెప్పర్ స్ప్రే దగ్గర పెట్టుకోండి. పిన్ పెట్టుకోండి. అట్‌లీస్ట్ కోంబోర్డ్ పెట్టుకోండి అని చెప్పన్నారు. ఇవన్నీ చాలా కరెక్ట్. అన్నీ పెట్టుకోవాలి తప్పదు. అవసరమైతే ఏమైనా పెట్టుకోండి. బట్ మిమ్మల్ని మీరు జడకు పెట్టుకునే పిన్స్ పెద్ద పెద్దవన్నీ వాడండి. దాన్ని ఎలా ఉపయోగించాలో నేను నెక్స్ట్ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రతి మన బాడీలో, మన శరీరంలో మన దగ్గరున్న ప్రతి ఒక్కటి కూడా ఒక ఆయుధంగానే మనం వాడాలి. చేతులు గాని, కాళ్ళు గాని, తల గాని, మోకాళ్ళు గాని, కాళ్ళు గాని ఇవన్నీ కూడా వాడుతూనే మీ దగ్గరున్న పెన్ గాని, ఈవెన్ సెల్ ఫోన్ గాని ఏవైనా సరే ప్రతి దాన్ని కూడా మనకు ఆయుధంగా వాడినప్పుడే మనం బయటపడగలుగుతాం. అలాంటి సిట్యుయేషన్ ఇప్పుడు ఎందుకంటే మన క్రైమ్ రేట్ చాలా పెరిగిపోయింది ఇక్కడ. చాలా ఇబ్బందిగా ఉంది. ఎక్కడ చూసినా ప్రతి చోట ఘోరాలు జరుగుతూనే ఉన్నాయి. కనీసం మనం కాపాడుకుంటే మనల్ని మనం తర్వాత కాపాడుకోవచ్చు. ఓకేనా? ముందు మనం కాపాడుకునే ప్రయత్నం చేయండి. డాక్టర్ అంటే మనం దేవుడిగా భావిస్తాం గదా! అలాంటి డాక్టర్‌ని చంపేయడం అసలు చాలా బాధాకరమైన విషయం అయితే ఈరోజు అన్ని హాస్పిటల్‌లు కూడా ఓపీలన్నీ కూడా క్లోజ్ చేసి డాక్టర్ సేవలన్నీ కూడా క్లోజ్ చేశారు. అది ఎంత ఇబ్బందికర విషయమే అందరూ కూడా పాపం ఆ డాక్టర్లందరూ కూడా నడి రోడ్డు మీద కూర్చి అందరూ కూడా ధర్నాలు చేస్తున్నారు. హ్మ్. ఈరోజు దేశం అంతా కూడా అట్టుడికిపోతుంది ఈ టాపిక్ మీద. చాలా చాలా ఇబ్బందిగా ఉంది అందరికి కూడా. కానీ శిక్షించాలి. చాలా దారుణంగా శిక్షించాలి వాళ్ళనైతే మాత్రం. అయినా సరే మన జాగ్రత్తలు మనం ఎలా ఉండాలి? మనం ఎలా కాపాడుకోవాలి? ఏ విధంగా కాపాడుకోవాలి? అనేది ఇప్పుడు మనం చేయాల్సింది. ప్రతి వీడియోలో నేను కంపల్సరీ చెప్తుంటాను. మనం ఎక్కడికైనా బయటికెళ్ళినప్పుడు మనం ఏ విధంగా అలర్ట్‌గా ఉండాలి? ఓకే. కొత్త వాళ్ళు దగ్గరలోకి వస్తున్నప్పుడు ఇంత దూరంలో వరకే మనం సేఫ్. కొంత డిస్టెన్స్ దాటిన తర్వాత వాళ్ళు లోపలికి రావడానికి వీల్లేదు. వాళ్ళు వచ్చారు అంటే వాళ్ళు చాలా ప్రమాదకరమైన వ్యక్తులని చెప్పి అనుకోవాలి. ఓకే. ఎక్కడికెళ్ళినా సరే ఎవరిని కూడా పూర్తిగా నమ్మొద్దు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే పూర్తిగా నమ్మొద్దు. ఇలాంటి చోట ఇప్పుడు యాక్చువల్‌గా ఇప్పుడు చూడండి నిన్న జరిగిన ఈ గొడవ టైంలో అరిసే ప్రయత్నం చేయడం అనేది ఒక టెక్నిక్ అని చెప్పాలి. గట్టిగా అరవటం, అందరికి వినిపించేలాగా అరవటం, అవసరమైతే కొరికి పడేయండి. లేకపోతే ఎక్కడ చేతులు దొరికితే ఎక్కడ చేతులు, మెడ దొరికితే మెడ, కళ్ళు దొరికితే కళ్ళు అసలు డ్యామేజ్ చేయడం అనేది మీ సెల్ఫ్ డిఫెన్స్‌లో ఒక పార్ట్. నేను చెప్పబోయే సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్‌లో ఎక్కడైనా సరే ఎక్కడ కొడితే ఈజీగా పడిపోతారు అనే దాని మీద నేను చెప్తాను. సెన్సిటివ్ పార్ట్స్ మన బాడీలో ఎన్ని రకాల సెన్సిటివ్ పార్ట్స్ ఉన్నాయనేది ఈరోజు నేను ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. మీరన్నీ కూడా చూడండి. ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయండి. పిల్లలు మీరందరూ చేయండి. పేరెంట్స్ మీ పిల్లలకి చేయించే ప్రయత్నం మీరు చేయండి కంపల్సరీగా.
చేస్తే వాళ్ళకి ఏమవుతుందంటే ఐడియా ఉంటుంది, లేకపోతే చూస్తే రాదు. ఇది మార్షల్ ఆర్ట్స్ ఎప్పుడు కూడా చూసినప్పుడు అంతసేపు బాగుంటుంది, నాకు వచ్చేసింది పర్వాలేదు అమ్మ ఈజీగా ఉంది పర్లేదు పెద్ద టెక్నిక్ ఏం కాదనుకుంటాం, కానీ చెయ్యాలి. స్కిప్ చేయకుండా ఈ వీడియో అంతా చూడండి, మీకు ఈరోజు చాలా మంచి టెక్నిక్ చెప్పబోతున్నాను. ఇప్పుడు దాకా నా వీడియోస్ అన్నీ ఒక ఎత్తు అయితే ఈ వీడియో అంతా కూడా చాలా స్పెషల్ అని చెప్పాలి. గర్ల్స్ ముఖ్యంగా మీరు చెప్పబోయేది ఏంటంటే మీరు భయపడొద్దు, ఎలాంటి సిచ్యువేషన్లో కూడా భయపడొద్దు. మనం భయపడినప్పుడే ఎదరోళ్ళు మనం ఇంకా ఆడుకుంటారు అని నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, మళ్ళీ అదే చెప్తున్నాను. ఎందుకంటే అదే మెయిన్ ఆయుధం. మొట్టమొదటి ఆయుధం ఏంటంటే మీ ధైర్యమే మీ ఆయుధం. ఓకేనా? మీరు ఎప్పుడైతే ధైర్యంగా ఉన్నారో ఆటోమేటిక్గా మీ శరీరంలో చాలా శక్తి పెరుగుద్ది. గమనించండి, మీరు చాలా బలంగా తయారవుతారు. మీకు ఆల్రెడీ బలం ఉంది, ఇంకా బలంగా తయారవుతారు. ఎప్పుడైతే మనం భయపడ్డామో ఒంట్లో శక్తి పోద్ది. మీరు గమనించారో లేదో, ఎందుకంటే మా స్టూడెంట్స్ మేము చూస్తుండగా ఎవరైనా భయపడ్డప్పుడు ఫైట్ అసలు చేయలేరు, వాళ్ళు చాలా బలవంతులై ఉంటారు. కానీ భయపడ్డారంటే కనుక వాళ్ళ శరీరంలో ఉన్న శక్తిని కోల్పోతారన్నమాట. సరైన పట్టు ఉండదు, సరైన ఫిట్నెస్ ఉండదు ఆ టైంలో. సో భయపడ్డారంటే అలా అవుద్ది. ఎప్పుడైతే ధైర్యం వచ్చిందో మనకున్న బలానికి ఇంకా బలం తోడైపోద్ది. అది ఇంకా దానివల్ల ఏమవుతుందంటే ఆపోనెంట్ పారిపోయే పరిస్థితిని మీరు తీసుకురావచ్చు. గాడ్స్ గుర్తుపెట్టుకోండి, మార్షల్ ఆర్ట్స్లో మనం కావాల్సింది బలం కాదు, ఓన్లీ టెక్నిక్. టెక్నిక్తోనే ఎంత బలవంతుడైనా సరే ఈజీగా కొట్టుపడేయచ్చు. మార్షల్ ఆర్ట్స్ యొక్క రూల్ అది. ఓకే, అందరూ బాగా గుర్తుపెట్టుకోండి, బలంతో పని లేదు, ఓన్లీ టెక్నిక్. టెక్నిక్ వచ్చింది అంటే కనుక మీరు ఎవరినైనా సరే ఈజీగా కొట్టవతల పడేయచ్చు. ఎందుకు బలం లేదు మీకు? మీకు బలం ఉంటుంది. మీ పేరెంట్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఏదో సందర్భంలో చెప్పే ఉంటారు, అనే ఉంటారు, అమ్మో నీకు చాలా బలం ఉంది, చాలా అమ్మో చాలా బలవంతురాలు నువ్వు అని చెప్పని ఉంటారు. ఒక్కసారి రిమైండ్ చేసుకోండి మీరు. ఓకే, చేయండి. మళ్ళీ మీకు ఎలాంటి బలం లేదనే ఫీలింగ్ ఎప్పుడు తీసుకురావద్దు. నేను బలవంతురాలని, ఐఎమ్ స్ట్రాంగ్ అని చెప్పి మీరు అనుకోండి. మిమ్మల్ని మీరే మోటివేట్ చేసుకోండి. మోటివేట్ చేసుకున్న రోజున మీరు ఏమైనా సాధించగలుగుతారు. ఓకే, చాలా ఇంపార్టెంట్. మా క్లాస్లో మా పిల్లలకి, మా గర్ల్స్ అందరికి కూడా ఇది చెప్తుంటాం, మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోండి. ఏం తక్కువ, మీరు దేంట్లో తక్కువ? ఓకే, దీంట్లో కూడా మీరు బలంగా ఉండాలి, ఉండి తీరాలి. పేరెంట్స్ ముఖ్యంగా మీరు మీ పిల్లల్ని మీరు బాగా మోటివేట్ చేయాలి. ఇంట్లో మీరు చాలా బలంగా ఉన్నావు అని చెప్పి అనే విధంగా వాళ్ళు మోటివేట్ చేయాలి. నిజంగా వాళ్ళు బలవంతులే. మనం జనరల్గా ఆడపిల్ల అనేవాటికి బలం తక్కువ ఉందని చెప్పి అనుకుంటాం కదా, అసలు అది తీసుకురావద్దు. అమ్మాయిలు మీరు బాగా మంచి బలమైన ఫుడ్ తినాలి, మంచి ఫుడ్ తినాలి, మంచి బలంగా ఉండాలి, మంచి ఎక్సర్సైజ్ చేయాలి, ఇలాంటి యుద్ధ విద్యలు నేర్చుకోవాలి. నేర్చుకున్న రోజున నేను చెప్పక్కర్లే, మీరే నాకు మెసేజ్ పెడతారు, చూడండి సార్ చాలా ధైర్యంగా ఉన్నాను సార్, చాలా బాగుంది సార్, ఒక్క 1 మంత్ చేసి చూడండి అమ్మా ప్లీజ్, ఒక్క 1 మంత్ మీరు ప్రాక్టీస్ చేసి చూడండి, అసలు మీలో ఉండే కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎంత పీక్స్ ఉంటాయో మీరు ఇదే వీడియోలో నాకు మెసేజ్ చేసి పెట్టండి. ఇది మాత్రం ఒకసారి ఛాలెంజ్ కావాలని చేసి చూడండి. మీరు 1 మంత్ నేను చెప్పే సబ్జెక్ట్ మీరు ప్రాక్టీస్ చేసి చూడండి. 1 మంత్లో మీకు వచ్చే రిజల్ట్ అద్భుతాలు సృష్టిస్తుంది, అంతే, అద్భుతాలు. ఓకేనా? సో మీరు కంపల్సరీగా ప్రతిరోజు కాలేజ్ అయిన తర్వాత కానీ బిఫోర్ కానీ చేయండి. చిన్నపిల్లలకి ఇప్పటి నుంచే స్కూల్స్లో కరాటే ఉంటే కంపల్సరీ జాయిన్ చేయండి. పేరెంట్స్ ముఖ్యంగా ముందు మీరు తెలుసుకోవాలండి కరాటే గురించి, మార్షల్ ఆర్ట్స్ గురించి. కరాటే అంటే ఇప్పుడు మార్షల్ ఆర్ట్స్ అంటే కరాటే, కిక్ బాక్సింగ్, కుంగ్-ఫు, తాయిక్వాండో, ఇప్పుడు అలా యుద్ధ విద్యలు చాలా ఎక్కడో జుజుట్సు, ఇంకా రకరకాల ఆర్ట్స్ అన్నీ ఉన్నాయి కూడా. ఇవన్నిటిలో ఏదో ఒకటి నేర్పించండి. అట్లీస్ట్ కరసాము ఉన్న చాలా మంచిది, అది చాలా విలువైన విద్య. ఈ విద్యలన్నీ కూడా నేర్పించండి. యుద్ధ కళలు అని ఏమన్నా నేర్పించండి. పిల్లలు మానసికంగా శారీరకంగా చాలా బలంగా ఉండాలి ఎప్పుడు కూడా, ఆడపిల్ల కానీ మగపిల్ల కానీ. ఓకే, మానసికంగా శారీరకంగా ఎప్పుడైతే బలంగా ఉన్నారో వాళ్ళు ఏదైనా సరే ఈజీగా సాధించగలుగుతారు. ఈవెన్ మన దీంట్లోనే కాదు, లైఫ్ అంతా కూడా సాధించగలుగుతారు. లైఫ్ లాంగ్ వాళ్ళంతా హ్యాపీగా ఉండగలుగుతారు. ఇది నేను చెప్పే ఈ పాయింట్స్ని కూడా ముఖ్యమైనవి, మీరు జాగ్రత్తగా నోట్ చేసుకోండి. విజయ్, మా విజయ్ వస్తున్నాడు ఈరోజు. ఆ విజయ్తో కొన్ని మీ టెక్నిక్స్ చేసి చూపిస్తాను. చాలా ఈజీ, అంటే మార్షల్ ఆర్ట్సే రావాలని లేదు, నేను చెప్పే పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. మీరు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోగలిగితే సూపర్. ఒకవేళ నేర్చుకోలేకపోయినా కానీ మిమ్మల్ని మీరు ఎలా డిఫెన్స్ చేసుకోవాలి అనేది ఈరోజు మనం చేయబోయే టెక్నిక్స్ కదా, అదే దాని మీద నేను చెప్తాను. మీ క్లాస్ చూడండి. గర్ల్స్ మీరు బాగా అబ్జర్వ్ చేయండి. నేను ప్రతి పాయింట్ మీద నేను మళ్ళీ చెప్తాను. మీకు అర్థం కాకపోతే ఒక్కసారి నాకు మెసేజ్ పెట్టండి కామెంట్ బాక్స్లో, మళ్ళీ నేను చేస్తాను. విజయ్, మనం ఈరోజు సింపుల్ వర్కౌట్, సింపుల్ టెక్నిక్ చెప్దాం. అంటే మార్షల్ ఆర్ట్స్ రానివాళ్ళు కూడా ఎలా చేసుకోవాలి అనే దాని మీద ఈరోజు మనం చేయబోతున్నాం. విజయ్, ప్రతి ఆడపిల్లకి ఇది చాలా ఈజీగా అర్థం అవ్వాలి. ఇది ఆల్రెడీ మనం చెప్పిన బ్లాక్ కదా, గుర్తుపెట్టుకోండి. స్టమక్ లెవెల్ చేసినప్పుడు దాన్ని బ్లాక్ ఎలా చేసుకోవాలి చూడండి. అదిగో స్టమక్ బ్లాక్ చేశాను కదా. నెక్స్ట్ అటాక్, దీన్ని స్లాష్ అంటారు. ఓకే, నీ కిక్. సపోజ్
ఇది మోకాల మీద మనం ఈ ఎల్బోతో కూడా మనం సపరేట్ కొడతాం, ఫోర్ హెడ్తో కొడతాం, నీతో కొడతాం. ఓకే, ప్రతి జాయింట్, ప్రతి చేతులతోనూ కాళ్ళతోనూ మన శరీరమే ఒక ఆయుధం. ఆ ఆయుధాన్ని ఎలా వాడాలి అనేది నేను మీకు నేర్పిస్తాను. ఓకే, చూడండి, బ్లాక్ చేసాం కదా. బ్లాక్ చేసిన తర్వాత అంటే స్టమక్లో తగలకుండా, ఇంజ్యూర్ కాకుండా ముందు మనం డిఫెన్స్కి ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ వన్ అటాక్ చేస్తాం. ఓకే, నెక్, ఇది కూడా సెన్సిటివ్ ఏరియా. ఇక్కడ కొట్టినప్పుడు మనిషి పడతాడు. ఇది నీక్తో బెండ్ చేసి స్టమక్లోకి నీకి కొడతాం. ఓకేనా. ఇక్కడతో అది చూడండి, నీ కిక్ చేసినప్పుడు ఎలా ఉంటుంది సో అంటే అవతల మనిషికి కడుపులోంచి మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఆ విధంగా ఉంటుంది నీ కిక్ అనేది. ఎందుకంటే అది చాలా స్ట్రాంగ్ ఏరియా నీ కిక్ అనేది. ఈరోజు మనం ఈ 3 వాటిల మీద మనం ఒక సబ్జెక్ట్ నేర్చుకుందాం. స్టమక్లో తగిలితే ఒక రకంగా ఉంటుంది నీ కిక్. ఓకే, నీ కిక్ ఎలాంటిది, స్లాష్ అలాంటిది, పంచి కొట్టిన అలాగే ఉంటుంది. ఓకే, అలాంటి ఈ 3 వాటిల మీద మనం ఒక చిన్న ప్రాక్టీస్ చేద్దాం. అందరూ రెడీగా ఉండండి. రెడీ, చూడండి. విజయ్ కమా, అటాక్ చేయి విజయ్. అటాక్, నేను డిఫెన్స్ తీసుకుంటా. రెడీ, 1. డిఫెన్స్ చేస్తాం కదా. ఫస్ట్ డిఫెన్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇమీడియట్గా స్లాష్ కొడితే 50% అక్కడ మనిషికి కొలాప్స్ అయిపోతాడు. ఓకే, కొలాప్స్ అయిపోయిన ఇమీడియట్లీ మనం ఏం చేయాలంటే గ్యాప్ తీసుకోకూడదు. 1, 2 అనుకుంటే అక్కడ నుంచి జస్ట్ బెండ్ చేసుకుని నీ కిక్ కొట్టి పెట్టేస్తాం. ఓకే, ఇక్కడ 3 వాడతాం మనం. అంటే ఒక డిఫెన్స్ చేసామంటే 2, 3 అటాక్లు వెంటనే పడిపోవాలి. పడిపోయినప్పుడే అవతల వ్యక్తికి అన్కాన్షియస్ పొజిషన్కి వెళ్ళిపోతాడు. ఓకేనా, ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఆ పొజిషన్ మనం తీసుకురావాలి. అంటే వాడు ఒక్కసారి మనం అటాక్ చేశాడంటే మళ్ళీ మన జోలికి రాకూడదు. ఆ విధంగా మనం అటాక్ చేయాలి. ఓకే, డిఫెన్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ స్లాష్. ఓకే, ఇక్కడ నెక్ ఏరియా. ఒకసారి ఇట్లా విజయ్. ఇప్పుడు చూడండి, కొద్దిగా మీకు ఇంకా క్లియర్గా అర్థం అవుద్ది. ఓకే, డిఫెన్స్ స్లాష్ చాలా బలంగా తగులుద్ది. ఇది ఈ మజిల్, ఇక్కడ ఈ మజిల్తో కొడతాం, చాలా హార్డ్గా తగులుద్ది. ఓకే, అక్కడ నుంచి నీ కిక్. ఓకే, అదిరిపోయింది కదా. పైనుంచి కిందకి నెక్ లాగి మన స్టమక్ కొడతాం. 2 ఆపోజిట్ డైరెక్షన్ వచ్చి తగులుతాయి. ఇంకా కడుపులో ఏం మిగలదు వాడికి. మొత్తం బయటికి రావాల్సిందే. సో అలాంటి కిక్స్ మనం వాడాలి. చేసినప్పుడే మనం ఇప్పుడు మనం దాని మీద మనం ప్రాక్టీస్ చేద్దాం. ఒకసారి నేర్పిస్తాను. ఓకే ఓకే విజయ్, నువ్వు కొద్దిగా అక్కడ నుంచో రెడీ. చూడండి, ఇది మన పొజిషన్ వచ్చి స్టాండింగ్ పొజిషన్లో ఫ్రీ హ్యాండ్ పొజిషన్ అంటాం. ఇది హ్యాండ్స్ అలా ఉండి ఇక్కడ నుంచి ఆపోజిట్ సైడ్ తీసుకొని రైట్ హ్యాండ్ని లెఫ్ట్ సైడ్ తీసుకుని నుంచి స్లాష్. అంటే ఇది ఆల్మోస్ట్ నైఫ్ అంతే. ఒక కత్తితో నరిగితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఓకే, మనిషి నెక్ ఇమీడియట్గా పడిపోతుంది అనమాట. అది చూడండి, స్లాష్. ఓకే, స్లోగా ఓపెన్ చేస్తాం, మీకు అర్థమవుతుంది కదా. ఓకే, స్లాష్. అలా దీన్ని ఒక సైడ్ వచ్చి ఒక 10 to 20 టైమ్స్ చేసే ప్రయత్నం చేయండి. స్లోగా చేయండి. ముందు మీకు అర్థమయ్యేదాకా స్లోగా చేయండి. స్లో చేసిన అప్పుడు తర్వాత స్పీడ్ చేద్దాం. ఓకేనా. నెక్స్ట్ హ్యాండ్ చేంజ్, లెఫ్ట్ హ్యాండ్ రైట్ సైడ్ నుంచి స్లాష్. ఓకే, ఇది కూడా సేమ్. ఓకే, స్లోగా 20 టైమ్స్ చేయండి. అక్కడి నుంచి చూడండి. నెక్స్ట్ జస్ట్ ఓకే, ఎస్ పొజిషన్, ఫ్రీ హ్యాండ్ పొజిషన్ దగ్గర నుంచి ఇక్కడ తీసుకురండి. ఓకే, స్లాష్. ఓకే, స్లాష్. ఇది సెకండ్ లెవెల్. ఓకే, సెకండ్ లెవెల్ ప్రాక్టీస్. ఎస్ ఎస్, సెకండ్ లెవెల్కి వచ్చేప్పుడు మనం ఫ్రీ హ్యాండ్ దగ్గర నుంచి వస్తాం. నెక్స్ట్ అసలు ఇప్పుడు ఫైనల్గా ఎలా చేయాలి అని అంటే చూడండి. ఓకే, స్లాష్ కొట్టి మళ్ళీ చేంజ్ స్లాష్ కొట్టి ప్రతి చేయి కూడా ఆపోజిట్ సైడ్ నుంచి వచ్చి కొట్టాలి. గుర్తుపెట్టుకోండి, ఆపోజిట్. ఓకే, లెఫ్ట్ హ్యాండ్ రైట్ సైడ్ నుంచి, రైట్ హ్యాండ్ లెఫ్ట్ సైడ్ నుంచి వస్తుంది. అది చూడండి, నేను చేస్తున్నాను, మీకు అర్థమవుతుంది కదా. అదే స్లాష్. ఓకే ఓకే, పవర్ అండ్ స్పీడ్ ఎప్పుడు తర్వాత ప్రాక్టీస్ చేయండి మీరు ఎన్ని వచ్చాక. అసలు ఈ దెబ్బ తగిలితే ఎలా ఉంటుందో తెలుసా ఇది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకొకసారి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడైతే దీంట్లో మీరు మిస్ అవ్వకుండా ప్రాక్టీస్ చేయండి. దీన్ని ఇప్పుడు మనం మూవింగ్లో చేద్దాం. మూవింగ్లో ఎందుకు చేస్తున్నాం అంటే అటాక్ చేసేవాడు ఫైట్ చేసేటప్పుడు సపోజ్ మనం మూవింగ్లో చేయాల్సి ఉంటుంది. అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. ఇదే స్లాష్ని ఏ కాలు ముందు ఉంటే ఆ కాలుతోనే జస్ట్ రిలాక్స్గా మీరు రిలీజ్ చేయండి. ఎలా చేయాలో చూడండి. స్లోగా ఏ కాలు ముందు ఉంటే ఆ కాలు. ఓకే, స్లాష్. మీ స్టాన్స్ ఎలా వేయాలో నేను ప్రీవియస్ వీడియోలో కూడా చూపించాను, అందరికీ ట్రైనింగ్ ఇచ్చాను. అలాగే చేయండి. దీన్ని బ్యాక్వర్డ్ కూడా చేస్తారు, కానీ ఇప్పుడు వద్దు. మామూలుగా ఓన్లీ ఫ్రంట్ వర్డ్ ఒకటి చేయండి. ఫార్వర్డ్ అయితే చేసి మళ్ళీ ఆగండి, మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ చేయండి. ఓకే, మరి కన్ఫ్యూజ్ అవుతారు అందువల్ల. ఓకే, దీన్ని ఏది చేసినా కదా ఎక్కువసేపు చేయండి ప్రాక్టీస్. ఎక్కువసార్లు చేస్తేనే మనకు గుర్తుండిపోద్ది, సిచ్యువేషన్లో గుర్తుంటుంది. ఓకే, అగైన్ సేమ్ స్లాష్. మళ్ళీ వచ్చి ఈ లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ సైడ్ వస్తుంది. ఓకే ఓకే, ఇప్పుడు రైట్ హ్యాండ్ రైట్ సైడ్ మూవ్ అవుద్ది. ఓకే, సేమ్ లెగ్ సేమ్ హ్యాండ్ చేయాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. లెఫ్ట్ సైడ్ వస్తే లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ వస్తే ఇప్పుడు చూడండి రైట్ అండ్ రైట్ లెగ్ రైట్ హ్యాండ్ వస్తుంది చూడండి. ఎస్, వచ్చింది కదా. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ అండ్ లెఫ్ట్ హ్యాండ్. ఎస్,
ఓకే. ఓకే. దీన్ని సేమ్ సపోజ్ బ్యాక్‌వర్డ్ చేయాలంటే ఇలా చేస్తాం. వాళ్ళు చేయగలిగితే గనుక చేయండి. ఇది మాత్రం చూసుకోండి. లేకపోతే ఓన్లీ వన్ సైడ్ చేయండి. ఈ ఆర్ట్ చాలా వెరీ రేర్. ఓకే. ఇప్పుడు యువతల మన కరాటే, కిక్ బాక్సింగ్, తైక్వాండో, కుంగ్ ఫు ఇట్లా అన్నట్లుగానే డిఫరెంట్ ఆర్ట్. క్లోజ్డ్ డిస్టెన్స్‌లో ఫైట్ ఉంటది ఇప్పుడు కూడా అది. ఫుల్ కాంటాక్ట్ ఫైట్ అంటారు దీన్ని. క్లోజ్డ్ డిస్టెన్స్‌లో ఫైట్ ఉంటది. ఇప్పుడు జరిగేయన్నీ కూడా పాయింట్ సిస్టమ్ ఫైట్‌లు. ఓకే. నేను గార్డ్స్ అందరికి కూడా ఇదే నేర్పిస్తాను మోస్ట్‌లీ. ఇదే మిమ్మల్ని కాపాడగలుగుద్ది. ఓకే. ఈ బ్లాక్స్ మేము ఆల్రెడీ చేసాం కదా! స్టమక్ లెవెల్‌లో చెక్ కొడితే ఎలా డిఫెన్స్ చేసుకోవాలి అనేది. మేము ప్రీవియస్ వీడియోలో బాగా చూపించాను. ఒకసారి చూడండి. చూస్తే మీకు ఇంకా అర్థమవుద్ది. ఓకే. స్టమక్ లెవెల్. ఓకే. మీరు చాలా కాన్ఫిడెన్స్‌గా కొట్టాలి. ఆ కాన్ఫిడెన్స్‌తో కొట్టాలంటే మీరు కాన్ఫిడెన్స్‌తో ప్రాక్టీస్ చేయాలి. చేసే ప్రాక్టీసే మీకు కాన్ఫిడెన్స్‌గా ఉండాలి. ఓకేనా? ఆ స్పీడ్ గాని, పవర్ గాని, బేసిక్ గాని ఆ కాన్ఫిడెన్స్ చేయండి. కొడితే నెక్ ఒక రేంజ్‌లో ఉండాలి. ఓకే. ఏం చేసినా అదే పవర్ వాడండి. చేస్తా ఉంటే మీ పవర్ ఆటోమేటిక్‌గా పెరుగుద్ది. మార్షల్ ఆర్టిస్టులు ఎప్పుడు కూడా సన్నగానే ఉంటారు చూసినప్పుడు. సన్నగా ఉన్న, లావుగా ఉన్న వాళ్ళ పవర్ ఎవరికీ రాదు. వాళ్ళకున్నంత పవర్. ఓకే. ఎంతసేపయినా సరే మనం ఈజీగా ఫైట్ చేయగలుగుతాం. అంత స్టామినా ఉంటది మార్షల్ ఆర్ట్ చేసిన వాళ్ళకి. ఇప్పుడు చూడండి నీ కిక్ ముందుకు రావాలి. నీ కిక్ వేరు, రైజ్ వేరు. ఇది నీ కిక్ అనమాట. నీ కిక్ అంటే స్టమక్‌లోకి రావాలి. దీన్ని జంప్‌లో కూడా కొట్టొచ్చు మనం. కాకపోతే నీ కిక్‌కి, నీ రైజ్‌కి చిన్న డిఫరెన్స్ ఉంటది. ఆ డిఫరెన్స్ కూడా ఏంటో ఒకసారి మనం చూద్దాం. మనం కావాల్సింది ఓన్లీ నీ కిక్ మాత్రమే. సో, ఒక కాలు వెనకేసుకొని, ఒక కాలు ముందుకుంటది. ముందున్న కాలు ఫోల్డింగ్ నుంచి పైకి లేవాలి. చూడండి ఒకసారి. దీన్ని ఆ కాలు నుంచి పైకి. ఇది రైజ్. ఇప్పుడు మనం మళ్ళీ మీకు ప్రాక్టికల్‌గా చూపిస్తాను. విజయ్ ఒకసారి ఇటురా. కమాన్. చూడు విజయ్ నుంచో అక్కడ. ఇప్పుడు నీ కిక్ చేస్తాను. దాన్ని ఒక ప్రాక్టికల్‌గా ఎలా చేయాలో చూపిస్తాను. సో, ఇది ఫస్ట్ చేస్తాం కదా! నీ రైజ్ అది చూడండి. దీనివల్ల ఎదరోడికి ఎలాంటి డ్యామేజ్ అవ్వదు. దానివల్ల ఉపయోగం లేదు. ఓన్లీ ఎక్సర్‌సైజ్‌కి మాత్రమే ఉపయోగపడుద్ది. లెగ్స్ ఫ్రీ అవ్వడానికి. ఓకేనా? మనం నీ కిక్స్ కొట్టడానికి ఆల్ కిక్స్‌కి బేసిక్ అది. ఓకే. అది నీ రైజ్. ఇది నీ కిక్. ఓకే. నీ కిక్‌ని ఎలా చేయాలో చూడండి ఒకసారి. ఇది కిక్. స్టమక్‌లోకి ముందుకి మన నడుముని ముందుకు పుష్ చేసుకుంటూ ఎళ్లి కిక్ చేయాలి. అర్థమవుతుందిగా? నడుము అలా ముందుకు పుష్ చేస్తాం నువ్వు పొజిషన్ నుంచి. దీన్ని యాక్చువల్‌గా షోల్డర్స్ పట్టుకొని నీ కిక్ అలా కొడతాం. ఇలా కొట్టినప్పుడు ఏమవుతుందంటే నీ కిక్ బాగా ఇంకా ఎఫెక్టివ్‌గా తగులుద్ది. దీనికి జంప్‌లో కొడతాం. హైట్ కొట్టి ఓకే. లేదు అంటే ఆ మనిషినే ముందుకు బెండ్ చేసి లాగి మనం ఉన్న హైట్ నుంచి కొట్టేయొచ్చు. ఓకే. ఇదొకటి నీ కిక్. దీన్ని ఎలా మనం ప్రాక్టీస్ చేయొచ్చు చూద్దాం. చెప్తాను. ఒకసారి రా విజయ్ మళ్ళీ. ఒకవేళ మీరు చేయలేకపోతారు. జూనియర్ లెవెల్ కదా! ఒకసారి ఏదైనా గోడ గాని, ఏదైనా సపోర్ట్ గాని తీసుకొని పట్టుకోండి. పట్టుకొని అక్కడి నుంచి జస్ట్ కిక్ ట్రై చేయండి. ముందుకి కొట్టాలి. ఎంతసేపు కూడా ముందుకే టార్గెట్. మనం ఉన్న పొజిషన్ నుంచి ముందుకు రావాలి. ఈ యొక్క నీ కిక్ యొక్క రూల్ అది. కొట్టినప్పుడు మన స్టమక్‌లో తగులుద్ది మోకాలెళ్ళి. మోకాలు చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి కదా! అదెళ్ళి కొడిపడేస్తాం స్టమక్‌లో. ఓకే. సపోర్ట్ మాత్రం తీసుకోండి. నీ రైజ్ మర్చిపోండి మీరు శుభ్రంగా. నీ కిక్‌నే గుర్తుపెట్టుకోండి. నీ కిక్. ఇది రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేయండి. రెగ్యులర్‌గా చేయండి. మీకేమైనా డౌట్ ఉంటే ఒకసారి నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో చేసే ప్రయత్నం చేస్తాను. ఓకే. మనకి గ్రిప్ వచ్చిన తర్వాత చేయగలుగుతాం అనుకుంటే సపోర్ట్ వదిలేయండి. సపోర్ట్ లేదంటే వితౌట్ సపోర్ట్ చేయండి. వితౌట్ సపోర్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మన ప్రాక్టీస్ ఈజీ అయిపోద్ది. దీని కాంబినేషన్స్ ఎలా ఉన్నాయో కూడా ఒకసారి మనం చేద్దాం. ఓకే. ఇప్పటి వరకు మనం నేర్చుకున్నయినా కూడా మళ్ళీ కాంబినేషన్ ట్రై చేద్దాం. ఓకే. ఈ వీడియో కోసం అని చెప్పి మా విజయ్ అసలు 2 రోజుల నుంచి తన నైట్ డ్యూటీస్ చేస్తున్నాడనమాట. నిద్ర లేదు తనకి యాక్చువల్‌గా. తన వీడియో చేయడం విజయ్ ఇవాళ అర్జెంట్ అంటే పాపం బయలుదేరొచ్చాడు. అలాంటి పరిస్థితి. యాక్చువల్‌గా నాకు కూడా అసలు క్లాస్‌లో ఖాళీ ఉండవు. ఒక సాటర్డే రోజు నేను షూట్ చేస్తున్నాం. చేసేవాళ్ళు ఎడిటింగ్ ఇయన్నీ చేసుకొని, అమ్మో! థంబ్‌నెయిల్స్ చేసుకొని పెట్టేపాటికి నాకు చాలా లేట్ అయిపోతుంది. లాస్ట్ వీక్ అయితే ఎర్లీ మార్నింగ్ 4:30 వరకు చేస్తానన్నా. సాటర్డే మార్నింగ్ మొదలెడితే అంత వర్క్ పట్టేసింది. తప్పట్లేదు. మీ గురించి నేను చేయాలి. మీ అందరికీ ఒక మంచి మోటివేషన్ తీసుకురావాలి. మీకు దాని గురించి మంచి అవగాహన తీసుకురావాలి మార్షల్ ఆర్ట్స్ గురించి. ప్రతి ఇంట్లోనూ ఒక మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న వ్యక్తి ఉండాలని చెప్పి నా కోరిక. బలమైన కోరిక. ఆ ఇల్లు ఎంత అద్భుతంగా ఉంటదో తెలుసా అండి మీరు? మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న ఇంట్లో మీరుంటే గనుక ఆ డిసిప్లిన్ గాని, వాళ్ళ పద్ధతి గాని, అసలు వాళ్ళు సాధించేది గాని, వాళ్ళ లైఫ్‌లో కొట్టే సక్సెస్‌లు గాని, ప్రతి ఒక్క వ్యక్తి ఎందుకు నేర్చుకోవాలంటానంటే, జీవితంలో మనకు ఎన్నో కష్ట సుఖాలు ఎన్నో ఎదురవుతాయి. కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, గెలుపు, ఓటమి అనేది తెలుస్తది. ఆ గెలుపు, ఓటమి తెలిసినప్పుడే మనం ముందుకెళ్ళగలుగుతాం. లేతే గెలిచినప్పుడు ఆనందపడిపోయి, ఓడిపోయినప్పుడు ఏడ్చేసి చేస్తే, మనం దేంట్లోనూ ముందుకెళ్ళలేం. అదే ఒక మార్షల్ ఆర్ట్స్ చాలా బాగా నేర్పుద్ది. ఓకే. పోరాటం అనేది బాగా అలవాటు చేస్తే మన శరీరానికి, మన మైండ్‌కి ఈ మార్షల్ ఆర్ట్స్ ఎన్ని కష్టాలొచ్చినా సరే, వెనకడుగు అనేది ఎయ్యము. అది మాత్రం గ్యారంటీ.
పేరెంట్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, పిల్లలకి మంచి మార్షల్ ఆర్ట్స్ నేర్పించండి. వాళ్ళకి మీరు ఇచ్చే గొప్ప వరం అని చెప్పే చెప్పాలి. ఎందుకంటే గతంలో మా నాన్నగారు నాకు మార్షల్ ఆర్ట్స్ నేర్పించారు. నాకు తెలియదు. ఆయనే నేర్పించారు. ఆయన నేర్పించిన మార్షల్ ఆర్ట్స్ ఆయనే కాపాడుతుందని చెప్పి నేను అనుకోలేదు. నేను మా ఇంట్లో జరిగిన అటాక్‌కి ఆహ్, మా నాన్నగారిని నేను కాపాడగలిగాను. ముగ్గురితో ఫైట్ చేసి. నేను అప్పుడు బ్రౌన్ బెల్ట్‌లో ఉన్న మంచి ప్రాక్టీస్‌లో ఉన్నాను. ముగ్గురితో ఫైట్ చేసి నేను మా నాన్నగారిని నేను కాపాడుకోగలిగాను దొంగల్ని. ఓకే. ఆ రోజున ఆళ్ళ చేతిలో ఉన్న వెపన్స్ అయ్యేం పట్టించుకోలే నేను. నా తండ్రి మీదకి అటాక్ చేశారు అంతే. అదొక్కటే నాకు తెలుసు. వాళ్ళని వదిలిపెట్టకూడదు అనే కొట్టాను. ఆ రోజు నాకెంత సంతోషం ఉంది. ఇప్పటికి కూడా నేను సంతోషపడతాను ఆ విషయం గురించి. అందు గురించి మార్షల్ ఆర్ట్ నేర్చుకుంటే మనల్ని మనం కాపాడుకుంటాం. మన ఫ్యామిలీని కాపాడుకుంటాం. మన వాళ్ళని కాపాడుకుంటాం. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కాపాడగలుగుతాం. అంటే ఆ సరౌండింగ్స్ అన్నీ కూడా చాలా హెల్తీగా ఉంటాయి. అంత బావుంటారు. మన గురించి మన ఎంతోమంది ఇన్‌స్పైర్ అవుతారు. ఇన్‌స్పైర్ అయ్యి నేర్చుకోవటం వల్ల అది మీరు సాధించిన సక్సెసే కదా! సో, తప్పకుండా మీరు మాత్రం పిల్లలకి చేయించండి. ఇప్పుడు జరిగే ఇన్సిడెంట్స్ అన్నీ ఉన్నాయి పరిస్థితులు. ఈ పరిస్థితుల నుంచి మనం హ్యాపీగా బయటపడాలి అంటే గనక యుద్ధ విద్యలు తప్పనిసరి. అది మాత్రం మర్చిపోవద్దు మీరు. చేయండి. నేను మీకు ఎంటర్‌టైన్ చేసి ఎళ్ళిపోదాం అని చెప్పి రావలేదు. ఎంటర్‌టైన్ చేసి రావాలంటే నేను ప్రాక్టీస్ చేసి చూపిస్తే సరిపోద్ది. ఓకే. క్లాప్స్ కొట్టేసేస్తారు. ఆ వీడియో అక్కడితో అయిపోతుంది. అది కాదు కదా! నేను మీకు నేర్పాలి, ఎడ్యుకేట్ చేయాలి మార్షల్ ఆర్ట్స్ అని చెప్పి వచ్చాను. అందుగురించి మీకు ప్రతి ఒక్కళ్ళకి నేర్పించే ప్రయత్నం నేను బలంగా చేస్తున్నాను. ఏదైనా సింపుల్ టెక్నిక్ ఉందనుకోండి యూట్యూబ్‌లో చేస్తుంటారు చాలామంది. ఆ టెక్నిక్ చెప్తే వదిలేస్తారు అయిపోయింది. అది ఎలా చేయాలి? ఎలా చేయాలి? ఆ సబ్జెక్ట్ ఎలా నేర్చుకోవాలి? ఓకేనా? అంత హెవీ సబ్జెక్ట్ కూడా మీకు అవసరం లేదు. మిమ్మల్ని మీరు కాపాడుకోవాలనుకుంటే అంత హెవీ సబ్జెక్ట్ అవసరం లేదు. ఈజీగా చేయొచ్చు. ఓకే. అలాంటి సబ్జెక్ట్‌లన్నీ ఇప్పుడు ఇంకా చేద్దాం మనం. ఈరోజు చేయబోయే సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ చేయబోతున్నాం మనం. అలాగే నెక్స్ట్ వీడియో కూడా మనం గతంలో చేసినాం చూడండి విజయ్ ఇప్పుడు ఒకసారి నన్ను కళ్ళలో నన్ను ఒకసారి అటాక్ చేయి. కమాన్ అటాక్ చేస్తే చూడండి. అటాక్ చేసినప్పుడు మన దగ్గరలో కూడా రానవద్దు ఫస్ట్. డిఫెన్స్ చేసి పడేయాలి. ఆ డిఫెన్స్ చేయాలంటే నేర్చుకోవాలి. ఓకేనా? తన బాడీలో మొత్తం ఒళ్ళంతా ఖాళీగా ఉంది కదా! ఓకే. తను చూడండి ఫేస్ గాని, బాడీ గాని, గ్రోన్ గాని, నీస్ గాని ఇవన్నీ ఖాళీగా ఉన్నాయి. మనం కూడా ఖాళీగా ఉన్నాం. మొత్తం చేతులు చూడండి. మన చేతులు, మన కాళ్ళు ఉన్నాయి. వీటిలతో ఆటిని ఎలా అటాక్ చేయొచ్చు? థ్రోట్‌లో కొట్టేయొచ్చు. ఓకేనా? థ్రోట్‌లో ఎలాగైనా కొట్టొచ్చు. ఓకే. నెక్స్ట్ మన ఐస్‌లో కొట్టొచ్చు. ముక్కు మీద, మొహం మీద కొట్టొచ్చు. సోలార్ ఫ్లెక్స్ కూడా కొట్టొచ్చు. ఆ రిబ్స్‌లో కొట్టొచ్చు. అక్కడి నుంచి చూడండి నెక్ కింద మనం చెప్పాం కదా! స్లాష్ దాని మీద కొట్టొచ్చు. ఇవాళ ఎలాంటివి కాండి ఇయన్నీ కూడా కొన్ని మాత్రమే. ఇలాంటివి చాలా కొట్టొచ్చు మీరు బాడీలో మీరు చూస్తుంటే మీకే ఒక ఐడియా వస్తది. ఓకేనా? ఇంకెక్కడెక్కడ కొట్టొచ్చు చూడండి. ఇప్పుడు సపోజ్ మా క్లాస్‌లో కూడా క్లాస్ అయిపోయిన ప్రతిరోజు కూడా ఈవినింగు ఒక టెక్నిక్ చెప్తాం. ఒక సపోజ్ నెక్ పట్టుకునే ఉంటాం. నెక్ పట్టుకొని దీన్ని నువ్వైతే ఏం చేస్తావు అని చెప్పి అమ్మాయిని క్వెషన్ చేస్తాం. అమ్మాయిని గాని, అబ్బాయిని గాని. క్వెషన్ చేసేప్పుడు వాళ్ళ ఐడియా ఎలా ఉన్నది అనేది మాకు తెలుస్తదనమాట. అంటే మనం చెప్తే వాళ్ళు చేసేస్తారు. బట్టి పట్టినట్టు చెప్పేస్తారు. అలా కాదు కదా! బట్టి పట్టినట్టు చేస్తే నెక్స్ట్ టైమ్ మర్చిపోతారు ఈజీగా. తనైతే ఏం చేస్తది? తను వాళ్ళ ఒపీనియన్ ఎలా ఉంది అనేది దాన్ని మనం వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. చేస్తే వాళ్ళ ఫౌండేషన్ దాంట్లో మనకి మంచి ఐడియా వచ్చేసిందంటే చాలు. వాళ్ళు నెక్స్ట్ టైమ్ ఎలా అంటే ఇలాగే పట్టుకోవాలని రూల్ లేదు కదా! అప్పుడు ఎలా పట్టుకున్నా సరే వాళ్ళు ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు. కనుక వాళ్ళని క్వెషన్ చేస్తాంట. అందుకని నా ప్రీవియస్ వీడియోలో కూడా నేను క్వెషన్ చేస్తుంటాను. ఇప్పుడు మీకు కూడా ఒక చిన్న క్వెషన్ చూడండి. మీరొకసారి ఎవరిదైనా నెక్ ఎలా పట్టుకున్నప్పుడు మీరైతే ఎలా వివరించుకుంటారు? నేను కొన్ని చూపిస్తున్నాను. ఓకే. మీరైతే ఏం చేస్తారనేది మీరొకసారి ఆలోచించండి. ఇంకెక్కడెక్కడ కొట్టొచ్చు ఏంటనేది నేను కొన్ని మాత్రం కొట్టాను. కొన్ని చేయలేదసలు. కొన్ని ఓకే. ఓకే. మీరు గమనించండి. ఇంకేమన్నా చేయొచ్చా అని చూసుకొని నాకు ఒకసారి మీరు నాకు వీలైతే చెప్పండి. ఓకేనా? ఇప్పుడు గ్రోయిన్ పార్ట్ అనేది చాలా సెన్సిటివ్. ఓకేనా? అది వాడాలి. థ్రోట్‌లో కూడా చాలా సెన్సిటివ్‌గా ఉంటది. ఏ ఇక్కడి నుంచి మళ్ళీ మనకి ఫాలో చేసిన వీడియోలు కూడా చాలా మంచి సబ్జెక్టులు చేసాం. ఎందుకంటే వాడికి మంచి ఫాలోయింగ్ ఉంది. చాలా బాగా చూసారు. చాలా మంచి కామెంట్‌లు కూడా వచ్చాయి ఆటిలి మీద. ఓకే. మీరు కూడా ఒకసారి వీలైతే ఒకసారి చూడండి అన్నీ కూడా. ఇప్పుడు చేస్తున్న మీ ప్రాణ, మాన రక్షణ కోసం మీరేమైనా చేయొచ్చు. ఏవైనా చేయండి. ఆ సందర్భంలో అలాంటి సిట్యుయేషన్ నుంచి ముందు మీరు బయటపడండి. ఆ బయటపడడం కోసం ఎక్కడ దొరికితే అక్కడ కొరికి పడేయండి. లేకపోతే కళ్ళలో పొడవండి. ఇంకా సెన్సిటివ్ పార్ట్స్ కొన్ని చెప్పాను. ఇంకా నెక్స్ట్ వీడియో కొన్ని చెప్తాను. ఓకే. అలా కాకుండా పెప్పర్ స్ప్రే ఉంది కదా! పెప్పర్ స్ప్రే వాడండి. మీ హెయిర్ పిన్స్ ఉన్నాయి కదా! ఆ పిన్స్‌లో కూడా ఒక టైప్ ఆఫ్ పిన్ పెడతారు కదా! పెద్దగా ఉంటది. నెక్స్ట్ వీడియోలో అది చూపించే ప్రయత్నం చేస్తాను. అలాగా ఎక్కడైతే అక్కడ ఇంజ్యూర్ చేసి, డ్యామేజ్ చేసి సెవెంగ్‌లా రెచ్చిపోవాలంతే ఆ టైంలో మీరు. సెవెంగ్‌లా రెచ్చిపోయి అరుసుకుంటా చేసి పడేయండి. ఏం చేసినా సరే అరుచుకుంటూ ఏం లేదు అరుచుకుంటా బయటికి తప్పించుకొని వెళ్ళిపోండి. చూడండి మనం ఇందాక చేసింది మరొకసారి ప్రాక్టీస్ చేద్దాం. ఓకే. బ్లాక్,
అటాక్ స్లాష్. ఓకే, బ్లాక్ స్టమక్లో కొట్టినప్పుడు మనం బ్లాక్ ఈ విధంగా చేస్తాం, అటాక్. ఓకే, స్లోగా రైట్, స్లో అటాక్. ఓకే, మనం నేర్చుకునే వరకు స్లోది కదా స్టార్టింగ్లో. ఇప్పుడు మీరంతా జూనియర్స్ కదా, ఇప్పుడు స్పీడ్ చేద్దాం. రెడీ? ఎస్, చూడండి, 1 బ్లాక్ 1 అటాక్. అది 2 అటాక్ సేమ్. ఎస్, ఇందాక చేసిన 2 అట్ ఎ టైం చేయాలి అంతే. ఇప్పుడు కూడా 1 బ్లాక్ 1 అటాక్ ఉండకూడదు, 2 అట్ ఎ టైం చేయాలి. మనం కొత్తలాగా ఇండివిజువల్గా చేస్తాం. రెడీ? బ్లాక్ అటాక్. ఓకే, ఇది చేసాం కదా, దాన్ని ఇది వస్తుంది 1 కౌంట్లో 2 అటాక్ సేమ్ టోన్ చేసినప్పుడు ఆపోనెంట్ ఈజీగా కన్ఫ్యూజ్ అవుతాడు, ఏమి చేయలేని పరిస్థితి అనమాట. ఒక్క మార్షల్ ఆర్ట్స్ వచ్చినవాడు తప్ప ఎవడు దాన్ని డిఫెన్స్ చేయలేడు. ఎలాగో మార్షల్ ఆర్ట్స్ వచ్చినవాడితో మనకి సమస్య లేదు, వాళ్ళు ఎలాగో ఇలాంటి పిచ్చి పనులు చేయరు. ఓకేనా? ఎందుకంటే మార్షల్ ఆర్ట్స్ వచ్చిన వాళ్ళు ఎవరిని అటాక్ చేయరు, వాళ్ళు ఎంతో సేవ్ చేయడం వరకు వాళ్ళకి తెలుసు. ఓకే, చూడండి, స్లోగా 1 బ్లాక్ 1 అటాక్, 1 బ్లాక్ అటాక్. 2 అట్ ద సేమ్ టైం. యా, ఇవి మీ ఫ్రెండ్స్ మీద కానీ మీ కజిన్స్ మీద కానీ జస్ట్ స్లోగా ట్రయల్ అయ్యి చూడండి అంతే. కొట్టొద్దు, గట్టి కొట్టకుండా స్లోగా ట్రయల్ అయ్యి చూడండి. ఓకే, ఎవరికి ఏం కాకుండా సింపుల్గా స్లో చూడవచ్చు. ఓకే, మళ్ళీ సేమ్ ప్రాక్టీస్ చేద్దాం. బ్లాక్ స్లాష్ నీ కిక్. ఓకే, మళ్ళీ అగైన్ సేమ్ ఇదే కాంబినేషన్ మళ్ళీ మనం కంటిన్యూ చేయాలి, ఎక్కువ సార్లు చేయాల్సి ఉంటుంది. మళ్ళీ బ్లాక్, చూడండి, బ్లాక్ స్లాష్ నీ కిక్. ఓకే, గుడ్. మీకు క్లియర్ అయింది కదా? లెఫ్ట్ హ్యాండ్తో బ్లాక్ చేసాం, రైట్ హ్యాండ్తో స్లాష్ చేసాం, రైట్ లెగ్తో నీ కిక్ కొట్టాం. ఓకే, మళ్ళీ సేమ్ ఇదే చేయాలి. మనం దీన్ని 1 2 3, మళ్ళీ 1 2 3. ఓకే, 1 కౌంట్లోనే లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్తో అటాక్ చేసి థర్డ్ కౌంట్ నీ కిక్. ఈ 3 కూడా చాలా ఫాస్ట్గా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కొట్టగలగాలి అంటే మనం ప్రాక్టీస్ చేయాలి. ఓకే, చూడండి, 1 అటాక్ 1లోనే, ఎస్ 2లో కిక్. ఇప్పుడు మనం కౌంట్ తగ్గించాం, 3 కౌంట్స్ అలాగే 2 కౌంట్స్లోకి వచ్చాం. ఒక కౌంట్లోనే బ్లాక్ అండ్ అటాక్, థర్డ్ కౌంట్ స్పెషల్ నీ కిక్ అటాక్. ఇది చేయండి, ఇది ప్రాక్టీస్ చేయండి ఒకసారి. చాలా బాగుంటుంది కాంబినేషన్, చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది, చూడడం బ్యూటిఫుల్గా ఉంటుంది, తగిలితే మాత్రం అంతకన్నా ఒక రకంగా ఉంటుంది. ఓకే, ఇది రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. విజయ్, ఒకసారి మళ్ళీ చేద్దాం చూడు. రైట్, చూసారా, సింగిల్ కౌంట్లోనే బ్లాక్ అండ్ అటాక్, థర్డ్ కౌంట్ నీ కిక్. అది చూడు, అర్థమైందా? ఇలా చేయాలి, ఇదే విధంగా చేయాల్సి ఉంటుంది. ఓకే, అప్పుడు ఎవరైనా మన ఈజీగా దొరుకుతారు. మీకోసం ఇంకా నేను స్లోగా చేసి చూపిస్తున్నాను, మామూలుగా అయితే అటాక్ ఇంకా ఫాస్ట్గా చేస్తాం. ఓకే, రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే మీకు కూడా చాలా ఫాస్ట్గా చేయగలుగుతారు. ఇప్పుడు మీకు అర్థమైతే చాలు నాకు, అంతే. ఓకే, బెండ్ చేసి నెక్ స్లాష్ కొట్టి బెండ్ చేసి వెంటనే ఇమ్మీడియట్గా మనం. ఇప్పటి వరకు మీరు నా వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్స్ అండి. అలాగే మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్, అలాగే బెల్ సింబల్ కూడా ట్యాప్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మీ వాళ్ళు ఎవరన్నా సరే, మీ ఫ్రెండ్స్ ఉన్నా, మీ ఫ్రెండ్ తెలిసిన ఆడపిల్లలు ఉన్న, ప్రతి ఆడపిల్లలు ఉన్న ఇంటికి ఈ వీడియో చేరాలని చెప్పి నా కోరికండి. ఎందుకంటే వాళ్ళు కూడా నేర్చుకుంటారు కదా, ఏ సందర్భంలో వాళ్ళు సేవ్ అవ్వచ్చు కదా, దానివల్ల మనం అందరూ హ్యాపీగా ఉండొచ్చు. ఓకే, తప్పనిసరిగా అందరూ పంపించండి. మన సరౌండింగ్స్ అన్ని కూడా ఇప్పుడు కూడా హెల్తీగా ఉండాలి, ఉంటేనే మనం కూడా చాలా హ్యాపీగా ఉంటాం. సో అందరూ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఇప్పటి వరకు మీ వీడియో చూసినందుకు మీ అందరికీ థ్యాంక్స్ అండి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ఆఫ్ యూ. ఓకే, జై హింద్.